అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మార్చి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు పేరు పండితరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో అయితే పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి రేపు నిర్ఫలిత ప్రకారము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క రాశికి కూడా ప్రతికూల సమయం, అనుకూల సమయం రెండు ఉంటాయండి. ప్రతికూల సమయంలో అనుకూలమైన సమయం ఎదుర్కోవడానికి కొన్ని కానీ లేదంటే ప్రయాణాలు అనుకూలించినటువంటి సమయం కానీ మనకి ఏదైనా కానీ ముందే తెలిస్తే మనం ఏం చేయాలి, తెలిసి తెలియక మనకు ఏ దైవం అంటే మన ఇష్టదైవ నామస్మరణ కానీ లేదంటే మనకు అనుకూలించేటువంటి దైవ నామస్మరణ కానీ చేసుకోవడం వలన మనకున్నటువంటి సమస్య అంటే పెద్ద పెద్ద సమస్యలు జరగాలంటే చిన్నపాటి సమస్యలతో అవైతే పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి ఈ రాశి వారికి చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ కార్యక్రమాలు అయితే రేపటి మీరు చేపట్టబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు పూర్తిగా అంటే మీ యొక్క ఏదైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మునిగి తేలుతారని చెప్పుకోవాలి. మీ మనసు కూడా చెల్లించిపోతుంది. అలాగే రేపటి మీరు ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందబోతున్నారో కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా అయితే కొంచెం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఆదాయంలో కూడా మీరు రేపటి రోజున తేడాలు అయితే గమనించబోతున్నారు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రేపటి రోజున గ్రహస్థితులకి మీకు చాలా భిన్నంగా అయితే కనిపించబోతున్నాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా రేపటి రోజున మీకు ఒక ఆడ ఒక మగ వీరిద్దరి వలన మీకు జరగబోయే తెలిస్తే మీరు తప్పకుండా అయితే ఆశ్చర్యపోతారు. అయితే ఏ విషయం పట్ల వారు మీ జీవితంలోకి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల లేదంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ ఏంటనేది తెలుసుకుందాం. ఇక మీకు వారు అత్యంత సన్నిహితులేనండి, ఆప్తులు కూడాను. చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు, వీరిరువురు ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను రేపటి రోజున అత్యంత బాధాకరమైన రోజుగా మిగలబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు చాలా వరకు మంచివారే, మీకు మేలు కోరుకునేవారే. కాకపోతే మీకు చాలా రోజుల నుండి కొన్ని ఆస్తి తగాద వలన కావచ్చు, లేదంటే మీకు ఏదైనా కానీ ఒక విషయం దాచిపెట్టడం వల్ల కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయి చేసే విధంగా, మిమ్మల్ని తక్కువ పరిచే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇలాంటివి చేయడం వల్ల కొంచెం మీకు వారు దూరం అయితే వారి వల్ల రేపటి మీకు కొంచెం దుఃఖ శాతం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ విషయం అయితే రేపు మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన లావాదేవీల విషయంలో కావచ్చు, వారి వల్ల కొన్ని ఆరోపణలు అలాగే వారితో కొత్త గొడవలు జరిగేటువంటి సూచనలు అయితే రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారంలో మీకు చాలా చక్కగా రేపటి రోజున లాభాన్ని అయితే మీరు చూడబోతుందని చెప్పుకోవాలి. మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలో మీరు మాత్రం అధికమైన లాభాన్ని అయితే రేపటి రోజున గడిస్తారు. ఇక రేపటి రోజున ఎవరైనా కానీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కాస్తంత భారం కనిపించినా ఏదైనా కానీ మీకు దాస్తున్నట్టు అనిపించినా కానీ మీరైతే అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే వారితో సమయాన్ని కేటాయించండి. అసలు వారు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోండి. వారి బాధను కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా ముందు రోజుల్లో చాలా ఎక్కువగా బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వారి విషయంలో మీరు చాలా వరకు కూడా అంటే వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో సర్వం కూడా మీరు కోల్పోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరు కూడా ఏర్పడతాయి. కాబట్టి వారి బాధ వర్ణాతీతమైంది. కాబట్టి వారి వెనుక నిలబడి నేనున్నా అనేటువంటి ధైర్యాన్ని అయితే వారికి అందివ్వండి. నిజాలు తప్పకుండా మీరైతే తెలుసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే ఆలస్యం చేయకుండా వారితో పాటుగా ఉంటూ జరిగినటువంటి విషయం మీద కాస్త చర్చ పెట్టి ఆ యొక్క చర్చలో వారి మీద పడినటువంటి నింద ఏమిటి, అసలు వారు దేని గురించి బాధపడుతున్నారు, ఇదంతా కూడా కారణాన్ని తెలుసుకొని వారికైతే ఒక మంచి సపోర్ట్గా అయితే మీరు ఉండాలి. లేదంటే వారి విషయంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది. ముందు రోజుల్లో ఇక వారిని కటికి రెప్పలా కాపాడుకోవాలండి. మీరు రేపటి రోజు నిత్యం కూడా చక్కగా మీరైతే వీలంత వరకు శివారాధన చేసుకోండి.
పరమేశ్వరుడికి మీకున్నటువంటి కష్టాన్ని తొలగించమంటూ మీ తరపున స్వామివారిని వేడుకోండి. ఇక భగవంతుడు కూడా మీ యొక్క మాటను తప్పకుండా ఆలకిస్తాడు. భగవంతుడు వచ్చేవారికి, ఆపద వచ్చేవారికి తప్పకుండా బయటపడేస్తాడండి. రేపటి అనుకూలమైన ఫలితాలు మీకు అనుకూలంగా మార్చుకోవడము కోసం మీరు వీలు కుదిరినప్పుడల్లా శివ పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమో శివాయ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు తెలుసా జపించండి. వీలైతే కనుక మీకు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని కాస్తంతసేపు స్వామి సన్నిధిలో సమయాన్ని ప్రయత్నించేందుకు ప్రయత్నించండి. ఇక వీలుంటే కనుక దగ్గర ఎక్కడైనా దుర్గాదేవి గుడి ఉన్నా కూడా అమ్మవారి గుడిలో కూడా దేహం వెలిగించుకో కాసేపు అమ్మవారి గుడిలో దరిపి రావడం కూడా మీకు అది కూడా మేలు చేస్తుందండి. అలాగే రేపటి రోజున అద్భుతమైనటువంటి మంచి అన్ని రోజుల కన్నా రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా శివనామస్మరణ చేసుకోవడం కానీ, లేదంటే మీ ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు ఏంటంటే అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ముందు రోజుల్లో మీరు తప్పకుండా పొందబోతుందని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ ఆర్థిక పరంగా లేదంటే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా కానీ కొంచెం బాధపడుతున్నా కానీ, డబ్బుకు సంబంధించిన అప్పులు కానీ, లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మీరు మోసపోవడం కానీ, ఇట్లా ఇటువంటి ఏదైనా కానీ మీ జీవితంలో జరిగి ఉంటే కనుక రేపటి రోజున లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు దీపంలో ఖచ్చితంగా కూడా మీరు ఆవు నెయ్యి వాడండి. ఖచ్చితంగా కూడా మీకు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. వస్తువు కానీ, బంగారం కానీ, వస్తువు కానీ, అంటే డబ్బు కానీ, ఇలా ఏదైనా కానీ ఉంటే మీ కోరిక అయితే మనసులో చెప్పుకొని అమ్మకు సంకల్పం చెప్పుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం, కటాక్షం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటు అమ్మవారికి ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మరింత పెంపొందించినట్లుగా అయితే తప్పకుండా అమ్మ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కూడా ఒక రోజులోనే కాకపోయినా ముందు రోజులు మీకు ఏదో ఒక విధంగా అయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తోడవుతుంది. ఇక మీరు కూడా కొత్త బాధ్యతలు అయితే చేపట్టబోతుందని చెప్పుకోవాలి. అంటే మీకు సంబంధించినట్టు పనులకు సంబంధించినట్టు కావచ్చు, లేదంటే మీ స్నేహితులకు సంబంధించినట్టు పనుల విషయంలో కావచ్చు, కొత్త నిర్ణయాలు, కొత్త వ్యవహారాలకి మీరైతే రేపటి రోజు నాంది పలకబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజు మీరు ఎవరైతే అంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల కొంచెం నిర్లక్ష్య భావంతో ఉండకండి. ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల కూడా మీరైతే శ్రద్ధ వహించడం చాలా అంటే చాలా ముఖ్యమని తెలుసుకోండి. వారు బాగుంటేనే మనం బాగుంటాం అనే మాట ప్రతిసారి అంటే పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కొంచెం దగ్గర ఉన్నటువంటి వైద్యులకు సంప్రదించి వారికి చక్కగా మంచి ఆరోగ్యాన్ని అయితే అందివ్వడానికి మీ పూర్తి సహకారం అయితే అందివ్వండి. ఇక అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన కూడా ఎక్కువగా అవసరం లేదండి. కొంతమేరకు మీ వారికి సంబంధించిన ఆరోగ్యపరంగా మంచి సూచనలు, అలాగే మంచి డాక్టర్స్ కన్సల్ట్ అయితే వారికి సంబంధించిన ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇక ఏ ఆందోళన కూడా మీకు అవసరం లేదు. మీరు చాలా అంటే చాలా మంచి నిర్ణయాలు కూడా రేపటి తీసుకోబోతున్నారు. అందరూ కూడా కలుపుకొని పోవడం వల్ల మంచిదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇంటా బయట వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే రేపటి మీకు అన్ని రకాలుగా మంచిదండి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క డబ్బు నష్టపోయే ప్రమాదంలో కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. కీలక వ్యవహారాలు ఆచితూచి జాగ్రత్తగా నడుచుకోండి. అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ప్రతికూలత ఎక్కువ కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రతికూలను బయటపడడానికి శివారాధన చేసుకోండి. మరి అలాగే రేపటి మీ శారీరకంగా చూసుకునే మార్పులు రేపటి మీ రూపులకి మెరుగులు దిద్దుకుంటారు. ఇంటి పనులకు సంబంధించిన వాటికి మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు. దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బంది కూడా పడతారు. మీరు అరుదుగా కలిసి వ్యక్తులకి సమాచారం అందించడానికి మంచి రోజు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమి కట్టంగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నించకండి. లేకపోతే తర్వాత మీరు విచారించాల్సి వస్తుంది. మీపై అధికారులు గమనించేలోగానే మీ యొక్క పెండింగ్ పనులు పూర్తి చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు రేపటి మొత్తం ఫోన్లకు అంతుకుపోతారండి. రేపటి మీ జీవిత భాగం తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ అయితే చేయబోతుంది. మంచి నిధులను నిలపడానికి మరియు నిర్వహించడానికి నేలపై చాపను ఉపయోగించండి. అంటే డైరెక్ట్గా ఇప్పుడు కూడా నేల మీద పనుకోకూడదండి. నేల మీద ఏమన్నా అంటే చాప కానీ ఏమన్నా టవల్ కానీ ఏమన్నా వేసుకొని దాని మీద బట్ట వేసుకొని పనుకోవడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే మంచి నిధులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. రేపటి రోజున వినాయకుడి స్వామి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందండి. మరి తెలుసుకి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.